ఎల్ఎంపల్లి ప్రాజెక్టు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ సంబంధ అధికారులు ఎల్ఎంపల్లిలోనే సేమ్ టైం ఓపెన్ కాస్ట్ రెండు ఒకసారి వచ్చినాయి. ఎస్ఆర్పి ఓపెన్ కాస్ట్ ఎల్ఎంపల్లి రెండు ఒకే సందర్భాలు వచ్చింది. అక్కడ ఏమంటాడు, వాడు ఇంతటి భూమి ఏమో వాళ్ళ ప్రైజ్ ఇచ్చేస్తాం, ఎక్కడ కొనుక్కోమని చెప్పాడు. 36,000 ఇస్తాను. ఇంటి స్థలం అంటే ఇంతటి భూమి అక్కడ ప్రైజ్ ఇచ్చింది, ఇంటి ప్రైజ్ అని ప్రైజ్ ఇచ్చారు. ఉండడానికి మటుకు మేము ప్రైజ్ ఇస్తాం, ఎక్కడ కొనుక్కోమని అన్నాడు. నేను బాగా జిద్దుగా, అవునండి ఈ యొక్క ఊరు వన్ ఈజ్ రాపల్లి విలేజ్. రాపల్లి విలేజ్ కి అక్కడ భూమి తీసుకుంటే రాపల్లి పేరు స్థితి ఉంటది. రాపల్లిలో ప్రైజ్ ఇచ్చేస్తే రాపల్లిలో మొత్తం 3-4 జిల్లాలు వెళ్ళిపోతారు. రాపల్లి పేరే ఉండదు. గట్టిగా కొట్లాడి భూమి ల్యాండ్ ఇతరులు అక్వైర్ చేయించి అక్కడ ఇక్కడ 100 ఎకరాలు అక్వైర్ చేయించి అందరికి 2 గుంటాస్ ఇప్పించాం. ఏది దీనిలో 600 ఖాళీ. ఇవాళ అదే నస్పుల్లో ఆ 2 గుంటాస్ 36,000 అన్నాడు, 25 లక్షలు ఒక ప్లాట్ అమ్ముకుంది. 25 lakhs 1 ప్లాట్. అక్కడ వాళ్ళు తీసుకుంటే 35,000 తీసుకుంది. అందరు పైసలు ఇస్తాంటే తీసుకుంటారు. ఆపరు, మాకు భూమి వద్ద తర్వాత ఎక్కడ ఊరుకుంటాం. ఇవాళ ఏమేమి చెప్పండి, ఇక్కడక్కడ ఆపగలిగినా, అందరికి భూమి ఇవ్వగలిగినా, అందరు పైసలు స్టార్ట్ చేసినాం కదా, ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి మంచి పైసలు స్టార్ట్ చేసినాం. ఇది కాదండి, ఎవరికి మనం లాలుచి పర్లేదు, ఏ అధికారికి లాల్చి పడలేదు, ఏ కాంట్రాక్టర్ లాల్చి, ఎవ్వరికి లాల్చి పడలేదు. ఏ సందర్భంలో ఇబ్బందులు ఉంటే కావచ్చు, ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే కావచ్చు, మార్కెట్ ప్రాబ్లం ఉంటే కావచ్చు. కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే సపోజ్, ఆయనే 5-6 ఏళ్ళు చీరలు ఇచ్చింది, నేను ఇవ్వలేనా? వేరే రకంగా చేసి ఇవ్వచ్చు. కానీ నేను ఎమ్మెల్యే, ఎంతోమంది అతను పని పడ్డది, ఎంతోమంది వాళ్ళు పని చేశాను. ఎన్నో 1000 ఎకరాలు రియల్ ఎస్టేట్ అయింది ఇక్కడ. 1000 ఎకరాలు ఇప్పుడు 1 ఎకరానికి 5 lakhs తీసుకుంటాను. 1 ఎకరానికి 5 లక్షలు ఇస్తేనే వాళ్ళకు సెటిల్మెంట్. మరి నా కూడా 1000 ఎకరాలు అయింది. మరి నేను ఎందుకు ఆలోచించలే? నేను ఆలోచించి నేను కూడా చెల్లియచ్చు కదా. ఆ తప్పుడు మా పాప సొమ్ము తీసుకొని నేను ఎందుకు ఇవ్వాలి? సంతోషంగా ఏమైనా ఎన్నో ఖర్చు పెడితే పెట్టినాయండి. కానీ ఎదిరించి బెదిరించి నువ్వు డబ్బు ఇస్తే నీకు పన్ను వస్తుంది, నువ్వు ఎకరానికి గింత ఇస్తా అనేది ఎక్కడ మేము డిస్కషన్ చేయలేదు కదా. తెలుసుకోండి, ఇలా 5,000 మంది ఉన్నారు ఇక్కడ రియల్ ఎస్టేట్స్. అంత ఫోకస్ 5,000 మంది అడగండి. వాటి దివాకర్ అడగండి. ఒక్క వ్యక్తి అయినా ఈ రియల్ ఎస్టేట్ దివాకర్ పైసలు ఇచ్చిన ఒక్క మంది చెప్పగలుగుతాడా? మీరు ఎంటైర్ ఇవాళ రాజకీయంగా ఇవన్నీ మనకు అవసరమే, పైసలు అవసరమే. ఎక్కడైనా ఏదో కాస్త మానవ జీవితంలో అవసరమే. నేను ఆలోచించలే కదా సార్. కానీ మీలాంటి వ్యక్తులు డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజాదరణతో గెలిచిన వ్యక్తులలో ప్రధానంగా మీరు కూడా ఉంటారు. కానీ ఏమనిపిస్తుంటారు సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక సర్పంచ్ అంటే ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయాలు అంటే డబ్బుతో ముడిపడి ఉంది, లేదంటే కోటాను కోట్లు ఖర్చు పెట్టే రోజులలో ఉన్నాం అంటే ఒక్కొక్క దగ్గర హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో వింటా ఉంటాం మనం. సో ఏమనిపిస్తుంటారు సార్ ఇలాంటి సందర్భాలు మీకు ఎదురైనప్పుడు? ఒక విషయం ఏంటంటే, డబ్బు ఖర్చు పెడితేనే గెలుతాం అనేది లేదు. దానికి ఉదాహరణ నేను చెప్పాను. వేరే స్టేట్ లో 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా కాంటెక్ట్ చేస్తే ఓడిపోయే సందర్భాలు, ఏం లేని వాళ్ళు కూడా అంగన్వాడీ టీచర్ కూడా గెలిచిన సందర్భాలు, అయ్యా ఏం లేని ఇండిపెండెంట్ కాంటెక్ట్ చేస్తే కూడా గెలిపించిన సందర్భాలు. ఇప్పుడు ఇండిపెండెంట్ కాంటెక్ట్ చేసినప్పుడు ఏం పెడతారు చెప్పండి? సపోజ్ కొన్ని సందర్భాల్లో ఇండిపెండెంట్ మా జిల్లాలో కొంతమంది గెలిచారు. సపోజ్ మనం ఇక్కడ గెలిచారు గోదావరిలో, అక్కడ సిరిపూల్ ఆయన గెలిచాడు, నిర్మల్ ఆయన గెలిచాడు. ఎన్నో జాగాల్లో ఇండిపెండెంట్ కూడా గెలిచిన సందర్భాలు. ఇండిపెండెంట్ పెట్టినప్పుడు ఏం పెడతారండి? ఎదుటి వాళ్ళు 10% పెడతారు. ఆయన 10 లక్షలు పెడితే 1,00,000 పెడతారు. ఆయన కోటి పెడితే 10 లక్షలు పెడతారు. సపోజ్ ఎట్లా గెలుతానండి? ఒక పార్టీ కోటి పెట్టినప్పుడు ఒక ఇండిపెండెంట్ 10 లక్షలు ఎక్కువ పెట్టలేరు. పార్టీ ఏదో బాగా డబ్బు ఉన్నాడు తప్ప. మరి ఎట్లా గెలుతున్నాయండి? డబ్బు అనేది ప్రాధాన్యత కాదు. డబ్బు తీసుకుంటేనే ఓటు వేస్తారనేది నేను నమ్మను. డబ్బు అనేది ఒకరు చూసి ఒకరు ఇయ్యాలి తప్ప, ఏదో కొంత లాభం దొరుకుతాను ఇయ్యాలి తప్ప డబ్బే గెలిపేది. ఒకటి మనకేంది ఆతృతుంటారు, అయ్యో మనకు 4 పైసలు ఇస్తే మనకు 4 ఓట్లు వస్తాయో, 4 ఇంట్లో ఓట్లు ఉంటే మనకు కొంత ఒక ఓటు మనకి ఏ తరగతి అని మనలో మనకు ఉంటుంది తప్ప 4 ఓట్లు ఉన్నాయి, 2 ఇచ్చారు, 2కి పోతే వచ్చు, మనం కొంత ఇస్తే అందరూ డివైడ్ చేసి మనకోటి ఎత్తరవచ్చు. ఎప్పుడన్నా ఓటు 2,000 ఓట్ల డిఫరెన్స్ లో ఈ డబ్బు ప్రభావంతో 1,00,000 ఓట్లు పోలేనప్పుడు 1,500 ఓట్లు డబ్బుతో వస్తాయి. ఓటు ఇవేమైనా ప్లేస్ అయితే తప్ప మొత్తానికి మనం ఇప్పుడు 1,00,000 ఓట్లు పోలైతాయి, అందులో గెలుపుకి 1,000-2,000 తేడా ఉంటది. ఏదైనా డబ్బు ఇచ్చిందంటే 1,000-2,000 తేడా ఉండొచ్చు. అంటే 4,000 ఓట్లు పడినప్పుడు ప్రభావం పడి కొంతమంది పేదలు, కొంతమంది జస్ట్ 1% కూడా నేను చెప్తలేను కదా, అదొక్కటే తప్ప డబ్బు ఇస్తే గెలుపంటే
ఎంతో మంది డబ్బులు ఓడిపోయారు. సార్. టాటా బిర్లాలు కూడా ఏం చేయలేకపోయారు. చేసేది చెప్పండి. మంచి మంచి యోధాను వదిలేస్తుంటే వాళ్ళు కూడా తమిళనాడు కామరాజ్ నాడర్ మీద ఒక విద్యార్థి గెలిచాడు లాంగ్ బ్యాక్ 45 ఏళ్ల కింద. కామరాజ్ నాయుడు ఒక ముఖ్యమంత్రి మీద ఒక విద్యార్థి నాయకుడు గెలిచాడు. సామాన్య వ్యక్తి ఎట్లా గెలుతారు చెప్పండి. అయ్యో ముఖ్యమంత్రి ఏంది ఒక విద్యార్థి. అంటే మీ జీవితంలో రాజకీయం చేయడానికి ప్రజాదరణ ఉండాలి తప్ప డబ్బు కాదనేది మీరు బలంగా నమ్ముతారు. బలంగా నమ్ముతారు సార్. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు అది ఉన్నది, అది నడతా అంటారు, అది అంటారు. మళ్ళా ఓటింగ్ వ్యవస్థలో అదొక భాగం. అది మన ఎన్నికలుగా అంటారు. అయ్యో పాపం లేదు కదా, అయ్యో పాపం లేదు కదా, అయ్యో పాపం లేదు కదా, మళ్ళీ ఇదే ఓటిస్తారు. ఎన్నికల ముందు అయ్యో పెడితే బాగుండు పెడితే బాగుండు ఉంటది. కానీ ఎన్నికల నాటికి ఏమవుతుంది అంటే పాపం లేవు కదా, పాపం లేవు కదా, పాపం తప్పు చేయలే కదా, ఎక్కడ సంపాదించారు కదా, ఎక్కడి నుంచి పెడతాడు అనే టాక్ వెళ్ళిన తర్వాత వెళ్తారు, ఓటేస్తారు. అంతే ఆటోమేటిక్ అంతే. డబ్బు ఉండి పెట్టకపోతే మటుకు వ్యతిరేకత వస్తుంది. బాగా డబ్బు ఉండి కోట్లు ఉండి బాగా సంపాదించుకున్న పేరు ఉంటుంది కదా. ఇప్పుడు 100 కోట్లు సంపాదించుకున్న రేపు ఓటు 10,000 అడుగుతారు. అది కూడా ఉంటుంది డెఫినెట్. ఇక్కడ బొచ్చులు డబ్బు సంపాదిస్తారు కదా, రేపు ఓటు 10,000 అడుగుతారు. తీసుకుంటే ఓటేరు. 10,000 డిమాండ్ చేస్తారు. ఇక్కడ నువ్వు సంపాదించిన మంది మీద సంపాదించగా నువ్వు 10,000 ఇస్తేనే ఓటు అంటారు, కానీ తీసుకుంటారు ఓటేరు. అది కూడా చెప్తున్నా. రెండు ఉన్నాయి. ఓకే. అంటే మీరు ఓడిపోయిన తర్వాత ఇక రాజకీయంగా దివాకర్ రావు గారి పని అయిపోయింది, ఇక ఆయన ఇంకా రాజకీయ మనుగడ లేదు ఆయనకు అని చెప్పి కొంత అక్కడక్కడ కూడా వింటా ఉన్నాం. సో భవిష్యత్తులో కూడా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయా? కొట్లాడతారా, లేదంటే వారసత్వాన్ని ఏమైనా దించుతారా? ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? మా కొడుకు చాలా యాక్టివ్ ఉన్నాడు. చాలా యాక్టివ్ ఉన్నాడు. అది కూడా తెలుసుకోండి. వాటి విద్యుత్ తెలుసుకోండి. 2004 నుంచి యాక్టివ్ గా పనిచేస్తుండ్రు. అంటే అన్ని అంత డీప్ గా మనం చెప్పాలి. ఎక్కడ ఎవరు ఎన్ని పనులు చేసినా మ్యాక్సిమం 14 to మొన్న 23 మ్యాక్సిమం అందుబాటులో ఉండి మ్యాక్సిమం ఫోన్ కు రెస్పాన్స్ ఇచ్చి అందరికీ చిన్న పెద్ద చెప్పడము, సెటిల్మెంట్ కథా కార్యక్రమం ఏది చేసినా కూడా ఈవెన్ సింగిల్ పర్సన్ పని అయినందుకు మేమేమైనా సాయం చేసిన ఒక్క మనిషి చెప్పే నాదు లేడు. ఒక్క మనిషి నేనెట్లున్నా సేమ్ ఏమాత్రం తేడా లేదు. ఒక్క మనిషి మీరు అడగండి, ఇలా కాంగ్రెస్ అడగండి. మాతో ఉండి 100 మంది అడిగారు. 100 మంది ఇంపార్టెంట్ మనుషులు, కౌన్సిలర్స్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్యులు. నేను ఓడిపోయిన తర్వాత 100 మంది మా నుంచి అడిగారు. ఆ 100 మందిని అడగండి, ఎప్పుడైనా విద్యుత్ మీకు పనిచేశాడు దివాకర్ ఆబ్సెన్స్ లో, ఏదైనా మిమ్మల్ని ఆశించిన అడగండి. ఆడు వేళ్ళైతే చెప్పాలి కదా సార్, చెప్పలేదు. అంటే 100% రేపు విజితే కాంటాక్ట్ చేస్తూ డిఫరెంట్ గా ఇందులో అయితే క్లారిటీ ఉన్నారు మీరు. ఇందులో అయితే క్లారిటీ 100% విజన్ లో ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఇవ్వను నన్ను ఇవ్వంటే కేసీఆర్ గారు ఎవరికి ఇస్తలే నేను కొడుకులకు అనాలి. మనం ఏం చేయలేకపోయినాం. కరోనా అప్పుడు మాక్సిమం నీకు 100 మందికి ఫోన్ చేసిన రోజు. ఎంత మంది హాస్పిటల్ అడ్మిట్ అవుతారో లిస్ట్ పట్టుకొని ఫోన్ చేసినాం మేము. కరోనా అప్పుడు రోజు 300-400 మొత్తం ఈ ఏరియాలో ఎంత మంది కరోనాలో అడ్మిట్ అవుతారు కదా, అందరి ఫోన్లో ఎవరు మాట్లాడతారు. కొంతమంది డబ్బు కలెక్ట్ చేసినాం, వాళ్ళకు సరుకులు ఇచ్చేసాం, మేము కొంత డబ్బు చేసాం, కొంత మెడిసిన్ ఇచ్చేసాం, డబ్బులు కలెక్ట్ చేసి మేము కొంత ఇచ్చేసి. కానీ ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి మాట్లాడి హాస్పిటల్ అవ్వటాలు మొత్తం ఫోన్ నెంబర్లు ఉంటాయి. లిస్ట్ తెచ్చుకోవడం, పొద్దుంతా వేరే అక్కడ ఇక్కడ ఉంటాం మంది అత్తని వేరే కాడ కూర్చొని తలో లిస్ట్ బయట చేసి నువ్వో 100 మంది నేను రోజు ఫోన్లు చేసాం. రాజకీయంగా అయితే మీ వారసులు అరంగేట్రం చేయబోతున్నారు భవిష్యత్తులో. 100% కాంటాక్ట్ చేస్తారు. చేయాల్సి వస్తే ఎక్కడి నుంచి చేస్తారు? ఇక్కడిని. లాస్ట్ టైము వాస్తవంగా 8 పాసల ముందు మార్నింగ్ 5-6 ఊళ్ళలో ఉన్నాడు. ఎర్లీ అవర్స్ 6, నైట్ 11కి వచ్చింది. ఒకసారి ఒక్కొక్క ఇంట్లో 5 to 10 minutes టైం స్పెండ్ చేశారు. ఒక 25,000 ఇల్లు తిరిగిండు. అంటే బదార్మంట నమస్తే కాదు, ఇంట్లో కూర్చొని మినిమం 5 maximum 10 minutes. మోర్ దెన్ 25,000 హౌసెస్ ఒక 8 మాసం. మార్నింగ్ 6కి అక్కడ ఊళ్ళో ఎంటర్ అయ్యాడు. ఇక్కడి నుంచి 45 కిలోమీటర్ కూడా అక్కడ నడిపోయి ఒకసారి రాత్రి 9, 10, 11 అట్లా. అంటే మళ్ళీ జస్ట్ లంచ్ వేరేకైనా తెప్పించుకోవడం, లంచ్ తినేసుకోవడం, మళ్ళీ కంటిన్యూ చేయడం. రాత్రి 8, 9, 10, 11 ఇంటికి వచ్చారు 11. అంటే డెఫినెట్ ఆయనకే టికెట్ ఇస్తారు, బాగుంటది. కానీ ఒక 8 మాసాలు 100 days ప్రోగ్రామ్ వస్తే బాగా చేసి. సో నమ్మకం ఉందా సార్? ఇప్పుడున్న ఎమ్మెల్యే కాదని చెప్పి మళ్ళీ
నడిపల్లి కుటుంబానికే పట్టం కట్టబోతున్నారు మంచిర్యాల ప్రజలు. ఆ రకంగా మీరు చేపించుకుంటారు. 100% బాగుంటుంది వల్ల ప్రజల నాడి ప్రకారం 100% దివాకర్ రావు తప్ప మరొక కుటుంబానికి కోటేస్తే లాభం లేదు. దివాకర్ రావు ఈ నెల రాజకీయంలో ప్రతిపక్షం కానీ మరో పక్షం కానీ ఏ వ్యక్తి అయినా ఏదన్నా పెళ్లి మంచి చెడ్డ ఎక్కడ కూడా పక్షపాతం చూపెట్టలేదు. ఎవరు పిలిచినా ఏ పార్టీ పిలిచినా వాళ్ళు పిలిచినా పిలవకుండా, అంటే ఆపద ఉన్నప్పుడు పిలవకుండా పోతాం, ఫంక్షన్ అయితే పిలితే పోతాం, ఉంటే పోం కదా. ఆపద ఉంటే పిలిచే అవసరం లేదు. ఆపద ఉంటే పార్టీ బేస్ లేకుండా పార్టీ బేస్ లేకుండా పనిచేసిన వ్యక్తి దివాకర్ అనేది. ఇలా మీరు ఒక 20 మందిని 100 మంది అడిగితే మీకు కనీసం 85-90 మంది చెప్తారు. చూడు 100 అడగండి, మీరు నాకు రిజల్ట్ ఇవ్వండి. దివాకర్ రావు ఏదన్నా శుభ కార్యక్రమం కానీ ఆపద ఉంటే పార్టీలు చూస్తాడా అని అంటే 100% పైబడి చెప్తారు. ఇవాళ ఆయన అడిగితే 180%-90% తప్పు చెప్తారు. ఆయన ఇంకో దానికి పోవద్దంటాడు, వేరే పార్టీ వాళ్ళకి పెళ్లిగే పోవద్దంటాడు.